నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజు మక్క గారెలు ఎట్లా చేద్దామో తెలుసుకుందాము. మేము పచ్చి కంకులు కొనుకొచ్చుకొని ఇట్లా ఒలుసుకోవాలండి. మొత్తం ఇట్లా ఒలిచేసుకున్నాం. కొంచెం ముదిరినది కొనుకొచ్చుకుంటారు చాలామంది టేస్టీగా ఉంటాయని. మేము గ్రైండర్ తిరుగుతుందో తిరగదో అని కొంచెం నార్మల్గా ఉన్నాయి తెచ్చుకున్నాము. ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి జరుపుకోవాలి మనం మంచిగా. ఒలుసుకున్నాక గింజల్ని ఇట్లా నలుసుకోవాలండి. ఇట్లా వైట్‌ది వస్తది. దీన్ని బుసి అంటారట, మా అమ్మ చెప్పింది. ఇట్లా మంచిగా నలుసుకొని చెరుక్కోవాలి మంచిగా. ఇట్లా చెరుక్కుంటే అదంతా వెళ్ళిపోతది. ఆ తీగలున్నది, ఆ వైట్‌ది, ఆ బుసి అంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనము. మంచిగా నీట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు మీరు నీట్‌గా రెడీ అయిపోయి 2 సోళ్ళు అయినాయండి. మీకు నెక్స్ట్ సోడ్ ఎంత ఉంటదో చూపిస్తా. ఒక్క సోడు ఇందులో పోసినాం. పోసి 6 ఎండుమిర్చి వేసినామండి. కరెక్ట్‌గా 6. 8 వెల్లుల్లి వేసాము. ఒక్క స్పూన్ అంతే జీలకర్ర అండి. నెక్స్ట్ అంతే 1 స్పూన్ సాల్ట్ వేసాము. ఇది ఒక వాయి అండి. ఇంకో వాయిలో ఏం వేయము. ఈ ఒక వాయిలో మాత్రమే అన్నీ వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకోవాలి. బెల్లం వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మా దగ్గర బెల్లం లేకుండా అందుకే చక్కెర వేసినాం. ఇప్పుడు కొంచెం పసుపు. ఇవన్నీ వేసుకొని మస్తు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకుంటే మనకు అంత మంచిగా పొంగుతాయి ఈ అప్పాలు. మస్తు మెత్తగా పట్టుకోవాలి. రోలున్నోళ్ళు రుబ్బుకోండి, ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది తిరగట్లేదండి, బాగా టైట్గా అయిపోయింది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇంకా ముదిరినే తెచ్చుకుంటే ఇంకా అస్సలు తిరగదని, గ్రైండర్ పాడైపోతుందని కొంచెం ముదిరినే లేదా మిరిల్లో ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఒలుసుకున్నాం మేము. ఇక ఫైన్ పేస్ట్ అయిపోయింది. మీకు నేను చూపిస్తా కూడా ఎట్లా కావాలో చూడండి. ఇట్లా అంటే చూడండి ఎంత మెత్తగా ఉందో అంత మెత్తగా పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకో సోలా ఉంది కదా, 2 సోలాలు వచ్చినాయి కదా, ఇంకో సోలాలో ఏం వేయట్లేదు, డైరెక్ట్ గ్రైండ్ చేస్తున్నాం. ఇంకా ఫస్ట్ దానిలో వేసినాయి అవన్నీ దీనికి కూడా సరిపోతాయి అన్నట్టు, లేకపోతే మస్తు కారం అయిపోతుంది, తినలేము. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. చూడండి అయిపోయింది. ఇది చూడండి రెడ్ కలర్లో ఉంటుంది, ప్యూర్ ఎల్లో కలర్లో ఉంటుంది మనకి. అందులో ఏం వేయలే కదా మనం. ఇప్పుడు అది ఇది రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు మీరు చేసినట్లయితే ఇలా ఇవేమి వేయకండి. ఇప్పుడు మేము కరివేపాకు యాడ్ చేస్తున్నాము. ఇందులో ఉల్లాకు, కొత్తిమీరాకు ఏవి యాడ్ చేయొద్దండి, మంచిగా ఉండదు ఫ్లేవర్. ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఇంకేమి ఇప్పుడు ఇక్కడ కలపాల్సిన అవసరం లేదు. అరిటాకు మీద వేసుకోవచ్చు, మాకు అవైలబుల్ లేదు కాబట్టి మేము కవర్ మీద వేస్తున్నాం. ఇట్లా హోల్స్ పెట్టుకొని చేసుకుంటే వేసుకోండి, లేకపోతే నార్మల్గా చేసేయండి. చిన్న చిన్న వడల్లాగా ఒత్తేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైనాక వేసేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. చిల్లుతుంది, జాగ్రత్తగా వేసుకోండి. మనకి ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇంకా మేమేదో వీడియో కోసమని 4 వేసి పొంగినాయి అట్లా చూపిస్తలేము. నార్మల్గా ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే చూపిస్తున్నాం ఉన్నది ఉన్నట్టుగా. ఇక మా అమ్మ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్పింది, అది మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టింది. అవి 2 అక్కడ కొంచెం ఆడుతున్నాయి. ఆ చిన్న చిన్న బ్లాక్ ఏమో ఫస్ట్ వేసినాం కదా పిండి, కాలిందో లేదో అని అది అన్నమాట. చెత్త కాదు అది. అంతే, ఇలాగ వేయించుకోవాలండి. అందులో 2 ఉన్నాయి కదా, మా ఆయనకేమో అట్లా గాలి మాడితే ఇష్టము, నాకేమో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడు తీస్తున్నా చూడండి ఆ కలర్ ఇష్టం. మా బాబుకి అయితే లైట్ ఎల్లో కలర్లు ఉండాలి, అవి కాలద్దు అన్నట్టు. ఆ బ్రౌన్ కలర్ కూడా రావద్దు వాడికి. ఇట్లా అందరు ఒక్కొక్క టైప్ తింటారు కదా ఇంట్లో. అంతే, మన అప్పాలు రెడీ అయిపోయినాయి. మస్తు కాలుతుండే, చూడండి ఎంత మంచిగా వంగినాయో. మస్తు కాలుతుంది, ముట్టుకొని చూపిస్తున్నా కదా. మీరు టిష్యూ పేపర్ మీద వేసుకోండి, ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. కాసేపు అయ్యాక ఇంకా చూడండి ఆయిల్ ఏం కనిపించట్లేదు, వీటికి తీసినప్పుడు అట్లా కనిపించింది అంతే. ఇప్పుడు చూడండి ఆయిల్ ఏం లేదు, బాగుంటాయి. వేడిగా అయినా తినొచ్చు, చల్లగా అయినా తినొచ్చు, బట్ వేడిగా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.
ఇది ఇంకో వాయి ఆ ముకుడులో బాగా అల్లటలని ఇందులో వేసాం. ఇవి చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా పొంగాయో. మంచిగా వీడియో తీసినప్పుడేమో వంగాయి. తీయనని ఊకున్నప్పుడు వంగినాయి. టక్‌మనొచ్చి వీడియో తీసినా అన్నట్టు. ఎంత సూపర్ వంగినాయి పూరీల్లాగా. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. బై బై. టేక్ కేర్.